తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు హరి రఘుప్రియ గారు. వారితో మాట్లాడదాం. సో ఈ నవరాత్రుల్లో మనకి శుక్రవారం రోజు మహాలక్ష్మి అలంకారం మనము ప్రతి ఆలయంలో కూడా దర్శించుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి కూడా మంచి పరిహారాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రఘుప్రియ గారితో మాట్లాడదాం. అమ్మా నమస్కారం. నమస్తే అమ్మా. అమ్మ, నవరాత్రుల్లో చక్కగా మనకి శుక్రవారం రోజే మహాలక్ష్మీదేవి అలంకారం కూడా వచ్చింది. మరి ఆ రోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవి కటాక్షం కోసం ఏ విధంగా పూజ చేసుకోవాలి? ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు, వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఉన్నప్పటికీ, అంటే డబ్బులు వస్తున్నప్పటికీ కూడా అసలు ఎప్పుడు డబ్బులు అనేవి చేతిలో నిలబడవు, ఎన్నో సమస్యలు లేదంటే ఏవో అవసరాలకి వచ్చిన డబ్బు వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటుందని కొంతమంది అంటూ ఉంటారు. కొంతమంది ఏమో అసలు డబ్బే రావట్లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాము ఆర్థికంగా అని ఇంకొంతమంది చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు, లేదు ఆర్థిక సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ శుక్రవారం రోజు మహాలక్ష్మి అలంకారమైనటువంటి రోజు ఎలా పూజ చేసుకోవాలి, అమ్మవారిని ఏ స్తోత్రాన్ని పఠించాలి, అలాగే ప్రత్యేకించి అమ్మవారికి ఎలాంటి నైవేద్యాన్ని సమర్పించాలి తెలియజేయండి. మనకి నవరాత్రుల్లో మహాలక్ష్మి అవతారం కూడా ఒక అవతారం ఉంది. అయితే మిగతా అంటే 9 రోజులు దీక్షగా చేసిన వాళ్ళకి అదే మొదటి రోజు కలశం పెట్టి అఖండ దీపం పెట్టి బాలా త్రిపుర సుందరి అవతారం నుంచి మళ్ళా లాస్ట్ రాజరాజేశ్వరి అవతారం వరకు కలశం పెట్టి చేసుకున్న వాళ్ళు ఇది కూడా అలాగే చేసేసుకుని వెళ్ళిపోతారు. అయితే మొదటి నుంచి కుదరలేని పక్షంలో ఏ కారణం చేతైనా ఈ అమ్మవారి లక్ష్మీ అమ్మవారి దగ్గర నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు. పూజా విధానం మొదలు పెట్టచ్చు. మళ్ళీ కలశం పెట్టుకోవడము, అఖండ దీపం పెట్టుకోవడము, అదే విధానంతో మొదలు పెట్టుకుంటూ వస్తారు. అయితే మిగతా రోజుల్లో మాకు కుదరదు, లేదు అంటే ముందు రోజులు కుదరలేదు, అవతల రోజు కుదరదు, ఈ ఒక్క రోజే చేసుకుంటాము అనుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. ఏదైనా ప్రోగ్రాం నిమిత్తం కావచ్చు, లేదంటే వాళ్ళకున్న ఏదైనా సమస్యల వల్ల కావచ్చు. ఈ ఒక్క రోజైనా మేము చేసుకుంటాము అని అనుకున్న వాళ్ళు ఆ ఒక్క రోజుకి కలశం పెట్టుకుని దీపారాధన చేసుకుని తెల్లవారుజామునే లేచి ముందు రోజు ఎలాగైతే పూజలు అవి చేసుకుంటామో, ఇల్లు వాకిలి అలంకరణ చేసుకుంటాము, అలా చేసుకుని ఈ తల్లికి తెల్లని పువ్వులతో పూజ చేయాలి. అమ్మ, ఇప్పుడు కలశం పెట్టే ఆనవాయితీ లేదు, మేము అలా పెట్టకుండా చక్కగా చేసుకోవాలి అనుకుంటే ఏ విధంగా చేసుకోవచ్చు? కలశం పెట్టే అలవాటు లేదు, మాకు ఆనవాయితీ లేదు అని అనుకున్నప్పుడు దుర్గా అమ్మవారి పటము ప్రధానము, దాంతోపాటు లక్ష్మీ అమ్మవారి యొక్క పటం కూడా తెచ్చిపెట్టుకోవచ్చు. లేదు అని అనుకున్నప్పుడు దుర్గా అమ్మవారితో పాటు మిగిలిన లక్ష్ములు, మిగిలిన అమ్మవార్ల యొక్క పటం ఉంటుంది కదా, అన్ని అవతారాలు కలిసి ఉన్న పటము, అష్టలక్ష్ములు కాదు, అష్టలక్ష్ములు వేరు, దుర్గా అమ్మవారితో పాటు నవదుర్గలు ఉన్న పటం ఉంటుంది కదా, అది పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. దీపం కూడా అఖండ దీపం, ఇక్కడి నుంచి కూడా వాళ్ళు అఖండ దీపం పెట్టుకోవచ్చు. ముందులో కాయిన్ కూడా పెడుతుంటారు కదా, కాయిన్ కూడా పెడుతుంటారు. లక్ష్మీదేవి పూజలో బంగారం కాయిన్ లేదా సిల్వర్ కాయిన్ పెడతారు వాళ్ళ శక్తి అనుసారాన్ని బట్టి. అదేమీ కుదరలేదు, మాకు అవకాశం లేదు అంటే ఆ స్తోమత కూడా లేకపోయినప్పుడు మేము ఎలా పూజ చేసుకోవాలి అంటే కనుక తెల్లని పువ్వులతో ఆ తల్లిని పూజ చేసుకుని సంకల్ప సిద్ధిగా పూజ చేసుకుని తర్వాత ఆ తల్లికి ఇష్టమైన పాలు, తేనె, పాయసము, చక్కెర పొంగలి ఈ నైవేద్యాలు పెట్టుకుంటూ బూర్లు ఆ తల్లికి చాలా ఇష్టం. పెసర బూర్లు ఆ తల్లికి చాలా ఇష్టం. ఆ పెసర బూర్లను వండుకొని నివేదన చేస్తారు. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి, ఇవన్నీ మేము చేయలేము, ఆర్డర్ పెట్టేస్తాము తెచ్చేసుకుంటామను, లేదంటే గృహకల్పాలు ఏవో ఉంటాయి కదా బయట చాలా వచ్చేస్తున్నాయి. దీనికి ముందు రోజు నుంచి వాళ్ళు హడావుడి పడుతుంటారు. వాళ్ళు హడావుడి పడటమే కాకుండా మన కూడా హడావుడి పెడుతుంటారు. అక్కడి నుంచి తీసుకొచ్చి నైవేద్యం పెట్టినవి చెల్లుబాటు కాదు, అంటే పవిత్రత ఉండదు. వాళ్ళు ఏ వస్త్రాలతో చేస్తారు? శుద్ధి చేసి చేస్తారా? మన కోసం వాళ్ళు మడిగట్టుకుని అయితే చేయరుగా, శుభ్రంగా అయితే చెయ్యరు కదా, వాళ్ళ కమర్షియల్గా వాళ్ళు చూస్తారు. అలాంటి నివేదన చేసిన పదార్థాలు నివేదనకి అర్హము కాదు. మన ఫోటోల కోసం పనికొస్తాయేమో కానీ నివేదన అయితే ఆ తల్లి తీసుకోదు. కాబట్టి మనం పెట్టే చిన్న బెల్లం ముక్క కానీ పాలు, తేనె కూడా ఆ తల్లి తీసుకుంటుంది. ఇక్కడ నివేదన విషయంలో చాలా జాగ్రత్తగా చేయండి, మడి కట్టుకుని చేయండి. మనం అమ్మవారికి పెడుతున్నాం కానీ ఫోటోల కోసం కాదు కదా. కాబట్టి అమ్మవారికి పెడుతున్న భావనతోనే మనం మడి కట్టుకుని చక్కగా శుభ్రంగా నైవేద్యం మన చేతితోనే పెట్టాలి. ఆ నివేదన చేసేటప్పుడు కూడా ఎవరైనా వచ్చి ముట్టుకున్నా కానీ అది పాడైపోతుంది. అంటే స్నానం చేస్తున్న వాళ్ళు స్నానం చెయ్యకుండా వచ్చి
ఆ పదార్థాలను ముట్టుకున్నా అవును. అవి పాడైపోతుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. నివేదన అనేటప్పుడు చాలా కఠినంగా చేయాలి, శుభ్రంగా చేయాలి. తర్వాత పూజ చేసేటప్పుడు మన అంటే వంట చేసేటప్పుడు ఈ కుడి చేతి వైపు ఎడం చేతి వైపు ఏమో మనకి పూజా మందిరం కానీ ఈ ఈశాన్య భాగం కానీ తూర్పు ఉంటుంది. భాగం కానీ ఉంటుంది. మనకి కుడి చేతి వైపు దక్షిణ భాగం ఉంటుంది. మన స్టవ్ ఎక్కడ ఉంటుంది చేసేది ఆగ్నేయంలో తూర్పుకి ఉంటుంది. ఆగ్నేయానికి ఆగ్నేయంలో. ఉంటుంది. ఇక్కడ చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే నివేదన చేసిన అంటే వంట చేసిన పదార్థాలని మనం దక్షిణం వైపు పెట్టేస్తుంటాము. ఇక్కడి నుంచి తర్వాత పూజా మందిరానికి తీసుకెళ్తాం. తీసుకెళ్తాం. అవును. కానీ ఇక్కడ పెట్టరాదు, ఇక్కడ పెట్టద్దు. మనం ఎలాగో తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి కాబట్టి ప్రత్యేకించి ఈ పూజలప్పుడు నివేదన చేసేటప్పుడు ఈ జాగ్రత్త ప్రతి ఒక్కళ్ళు పాటించాలి. ప్రసాదం ఏదైతే చేస్తామో అది కుడివైపు పెట్టకుండా, మీకు కుడి చేతి వైపు పెట్టకుండా అది దక్షిణ భాగం అవుతుంది. ఆ దక్షిణ భాగంలో పితృదేవతలు నివసిస్తారు. మీరు ఎప్పుడైతే పెట్టారో వాళ్ళు స్వాహాన్ని వాళ్ళు తీసేసుకుంటారు. ఆ తీసుకున్న పదార్థం మనకి తెలియదు, మనకి కనిపించి వచ్చి తీసుకోరు కదా, అవును. వాళ్ళకి అది అర్పించేసినట్టు అయిపోతుంది. పితృదేవతలకు అర్పించినది యమభాగంలో పెట్టిన పదార్థాలు తీసుకెళ్ళి మళ్ళా మన అమ్మవారికి ఎట్లా నివేదన చేస్తాము? పెట్టకూడదు. పనికిరాదు కదా. కాబట్టి ఎప్పుడైతే ఈ ప్రసాదాలు వండేసిన వెంటనే ఈశాన్య భాగం కానీ ఉత్తర భాగం కానీ తూర్పు భాగం కానీ ఒకవైపు పెట్టేసుకోండి. ఇంకొక తప్పు కూడా చేస్తారు, డైనింగ్ టేబుల్స్ మీద పెడతారు. తర్వాత పూజ అంతా అయిన తర్వాత డైనింగ్ టేబుల్ మీద తీసుకుని వెళ్ళి అక్కడ ఈ విషయం ఎవరు చెప్పరు. కానీ ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, ఇది చాలా నిషిద్ధం. మనం చేసిన ఫలితం అంతా పోవడానికి, మేము ఇన్ని పూజలు చేసుకున్నాము, మేము ఇంత ఖర్చు పెట్టి చేసుకున్నాము, మాకు ఫలితం రాలేదు అంటే చేసిందంతా పాచి చేసేసి మనకి ఎలా అమ్మవారు అనుగ్రహం ఇస్తుంది? ఇవ్వదు కదా. మీరు చేసిన వంటలు డైనింగ్ టేబుల్ మీద పెట్టడం కానీ ఆ డైనింగ్ టేబుల్ ఎలా ఉంటుంది? శుచిగా ఉంటుందా? మనం గత రాత్రి మనం భోజనం చేసేటువంటి స్థలం మనం కాబట్టి చేసిన ప్రదేశం కదా, మనం భోజనం చేసిన ఎంగిలి ప్రదేశం కదా, అక్కడ పెట్టిన పదార్థం ఎంగిలి అవుతుంది కదా. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అమ్మవారికి ఎలా పెడతాం? మనం పెట్టలేము. కాబట్టి వండిన పదార్థాలు అన్నీ కూడా ఏదైతే నివేదన చేస్తామో దాన్ని తీసుకువెళ్ళి ఉత్తర ఈశాన్యంలో కానీ తూర్పు భాగంలో కానీ పూజా మందిరానికి పూజ గదికి కానీ దగ్గరలో పెట్టుకోండి. అంటే మన ఎడమ వైపు పెట్టుకోవడం, ఎడమ వైపు లేదంటే చక్కగా రెడీ అవ్వగానే తీసుకెళ్లి దేవుడి రూమ్ లో దేవుడి రూమ్ లో పెట్టేసుకుని అప్పుడు పూజ అంతా అయిన తర్వాత సంప్రోక్షణ చేసి మనం యథావిధిగా నైవేద్యం పెడతాము. కానీ దక్షిణం వైపు పెట్టరాదు. ఈ విషయం జాగ్రత్త చూసుకోండి. అయితే ఈ అమ్మవారికి నివేదన చేసిన తర్వాత ఆ రోజంతా దంపతులు ఉపవాసం ఉండాలి. పూజ సంకల్పంలో అంటే మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసేటప్పుడు తెల్లని పువ్వులు, తామర పువ్వులు, దాంతోపాటు సువాసన కలిగిన పువ్వులు, చామంతులు పెడతారు చాలా మంది. చామంతుల్లో సువాసన ఉండదు. మల్లెపూలు కానీ విరజాజు పువ్వులు కానీ వాసన వచ్చే పూలు ఏవైనా సరే ఆ తల్లికి పూజ చేస్తామన్నమాట. ఆ పూజ అయిపోయిన తర్వాత ఈ నివేదన చేసిన పదార్థాలు నివేదన చేసిన తర్వాత అక్షింతలు మనము సంకల్పం చెప్పుకుని, ఈ కుటుంబీకులు ఎవరైతే ధనపరంగా కావాలనుకుంటున్నారో, కీర్తిపరంగా కావాలి, అఖండ కీర్తి, అఖండ ఐశ్వర్యము, అఖండ సౌభాగ్యము, ఈ మూడు ఆ తల్లి మనకి ఆ రోజు మహాలక్ష్మి అమ్మవారు ఇస్తుందన్నమాట, అనుగ్రహం చేస్తుంది. అయితే చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సంకల్పం చెప్పేసుకున్న తర్వాత ఆ కుటుంబీకులందరూ ఆ అక్షంతలు వేసుకోవాలి. అయితే ఆ కుటుంబంలో ఎవరైనా ఉద్యోగస్తులు కానీ వివాహం కావాల్సిన వాళ్ళు కానీ ఇలా ఉంటారు కదా, కుటుంబంలో తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆ అక్షంతలు వేసుకునేటప్పుడు వాళ్ళ సంకల్పం చెప్పుకుని అక్షంతలు తల మీద వేసుకోవాలి. ఇంకా సాయంత్రం మళ్ళా పునఃపూజ చేసి సంధ్యా సమయంలో చేసిన పూజ విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఉదయం కన్నా. అయితే సాయంత్రం పూట చేసేవాళ్ళు చంద్రుడికి అనుష్ఠానం చేస్తూ అంటే చంద్రుడిని కూడా తలుస్తూ అమ్మవారిని కనుక పూజ చేసినట్టయితే ఇంకా మంచి ఫలితాలు శీఘ్రగతిన మనకు వస్తుంది. చంద్ర సహోదరి కాబట్టి అన్నదమ్ముడిని పూజ చేస్తే ఏ ఆడపిల్లైనా సంతోషపడుతుంది. ఈ సాయంత్రం పూజ మాత్రము చంద్రుడితో కలిపి పూజ చేయండి. చంద్రమంత్రంతో పాటు అమ్మవారి మంత్రాలు కూడా అనుష్ఠానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఇక్కడ చంద్రుడికి నివేదన వేరుంటుంది, అమ్మవారికి నివేదన వేరుంటుంది, వేరువేరుగా పెట్టాలి. చంద్రుడికి నైవేద్యం పెట్టాలమ్మా. చంద్రుడికి తెల్ల బియ్యంతో చేసినటువంటి అన్నం పెట్టచ్చు, అంటే పరవాన్నం పెడతారు. లేదు అది కూడా కుదరదు అంటే కనుక ఓన్లీ పాలు, అందులోనూ ఆవు పాలు, ప్యాకెట్ పాలు కాదు, గేదె పాలు కాదు, ఆవు పాలు మాత్రమే చంద్రుడికి నివేదన చేసి అమ్మవారికి మళ్ళీ మనకి అమ్మవారికి ఇష్టమైన తెల్లని పదార్థాలు పాలు, పరమాన్నము, దద్దోజనము,
బూర్లు, బూరెలు మీరు అన్నట్టుగా. ఇందాక పెసర బూర్లు అనమాట, ఆ బూర్లు నివేదన చేస్తాము. ఈ చంద్రుణ్ణి అమ్మవారిని కలిపి సాయంత్రం పూట చేసినట్టయితే కనుక ఇటు మనకి ధనపరంగాను, కుటుంబ శ్రేయస్సు, అష్టైశ్వర్యాలతో పాటు ఎవరి జాతకంలో అయితే చంద్రుడు నీచ స్థితిలో కానీ, చంద్రుడు అనుగ్రహం లేకపోవడం కానీ, చంద్రుడి యొక్క దోషాలు కానీ ఉండి ఉంటే లగ్నం నుంచి ఈ దోషాలు ఉన్నట్టయితే కనుక ఈ చంద్రుడితో కలిపి పూజ చేయడం వల్ల చంద్రగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయన్నమాట. ఇంత విశేషమైన పూజ మహాలక్ష్మి అమ్మవారితో పాటు చంద్రుడిని కూడా ఈ రోజు పూజ చెయ్యాలి. సూపర్ అమ్మా. అంటే ఓన్లీ లక్ష్మీదేవి కటాక్షమే కాదు, చక్కగా మనం చంద్రుని పూజ చేసుకుంటే 2 రకాల లాభాలు కూడా మనకు వస్తాయి అనమాట. అమ్మ, మరి ప్రత్యేకంగా ఈ రోజు లక్ష్మీదేవికి సంబంధించి మనకి కనకధార స్తోత్రం కావచ్చు, మహాలక్ష్మి అష్టకం కావచ్చు, రెగ్యులర్ గా చదువుతూ ఉంటారు. మరి ప్రత్యేకించి ఈ రోజు ప్రత్యేకమైన మంత్రాలు ఏమైనా లేదంటే స్తోత్రాలు ఏమైనా పఠించాలంటారా? తప్పకుండా. అయితే ఈరోజు అమ్మవారికి 2 ఇష్టమైన మంత్రాలు ఉంటాయి. ఆ తల్లికి చాలా ఇష్టం. ఓం కమలే కమలాలయాయై నమః. ఈ మంత్రం అంటే చాలా తల్లికి ఇష్టము. మిగతా అన్ని మంత్రాలు ఇష్టం కాదా అంటే ఇష్టమే, కానీ మీకు ఒక చిన్న విషయం చెప్తాను. మిమ్మల్ని మానసాని చక్కగా అందంగా పిలిస్తే పలకడం వేరు, ఇంకా ముద్దు ముద్దు పేర్లతో పిలిస్తే పలకడం వేరు. మనం దేనికి ఎక్కువ రియాక్ట్ అవుతాము? చాలా ఫాస్ట్గా సంతోషించడము, అంటే మనము ఉత్సాహంగా ఆనందంగా ఉండేవి కొన్ని పేర్లతోనే ఉంటుంది. అలాగే ముద్దు పేర్లు అంటుంటారు, ఇష్టమైన పేర్లు అన్నమాట. అలాగే ఈ తల్లికి ఈ కమలే కమలాలయాయై నమః అనే మంత్రం చాలా ఇష్టం ఆ తల్లికి. దాంతోపాటు ఓం శ్రీం బీజ మంత్రం ఇది. దీంతో పాటు ఓం శ్రీ మహాలక్ష్మియై నమః, అది అందరికీ తెలిసినమైనప్పటికీ ఈ మంత్రాలతో పాటు కనకధారా స్తోత్రము, ఎవరికైతే ధనం కావాలో కనకధారా స్తోత్రం చదువుతారు. ఎవరికైతే విజయం కావాలో ఈరోజు దుర్గా అమ్మవారితో కలిపి, విజయము అంటే సక్సెస్, వ్యాపారం సక్సెస్ కావచ్చు, కెరియర్ సక్సెస్ కావచ్చు, ఏది సక్సెస్ కావాలనుకున్నా మహాలక్ష్మి అమ్మవారితో పాటు దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాన్ని అనుసంధానం చేసి, అనుసంధానం అంటే ఏమీ లేదు, ఈ అమ్మవారి మంత్రంతో పాటు ఈ అమ్మవారి మంత్రాన్ని కూడా కలిపి చదువుకోవడం. అయితే సాయంత్రం సమయంలో మహాలక్ష్మి అమ్మవారిది చంద్రుడిది మాత్రమే చదువుకోవాలి, చంద్రగ్రహ దోషాలు పోవడం కోసం. అమ్మా, శుక్రవారం రోజు ఉప్పు తీసుకొచ్చుకుంటే మంచిది, లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది, ఉప్పు కొనుక్కొని రావాలి శుక్రవారం అంటూ ఉంటారు. మరి ఈ శుక్రవారమే మనకి మహాలక్ష్మి అలంకారం కూడా వచ్చింది కాబట్టి మీరు చెప్పినట్టుగా చక్కగా పూజా విధానం అంతా పాటించి ఆ రోజు ఉప్పు కొనుక్కొచ్చుకున్నా కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుందంటారా? తప్పకుండా కలుగుతుంది. ఈరోజు మనం పూలు పళ్ళు అన్నీ కొనుక్కుంటాం కదా అమ్మవారి పూజ కోసము. దాంతో పాటుగా ఉప్పుని, కళ్ళుప్పుని, పౌడర్ కాకుండా కళ్ళుప్పుని కొనుక్కుని తీసుకొచ్చి అమ్మవారికి ఒక పక్కన కుడి చేతి వైపు, మనకి కుడి చేతి వైపు కాకుండా అమ్మవారికి కుడి చేతి వైపు కనుక ఆ ఉప్పుని పెట్టినట్టయితే ఆ తల్లి చాలా సంతోషిస్తుంది. అంటే ఉప్పు దీపం పెట్టాలమ్మా? ఉప్పు దీపం కాదు, మాత్రమే గ్లాస్ బౌల్ కానీ, గ్లాస్ బౌలే, ప్లాస్టిక్లది కాకుండా గ్లాస్ బౌల్లో ఉప్పు వేసి ఒక కాయిన్ పెట్టి తెల్లని పువ్వు ఏదైనా పెట్టేసి ఆ పక్కన పెడితే కనుక మన ఇంట్లో ఉన్న దోషాలు ఏమైనా ఉంటే పోవడంతో పాటు ఐశ్వర్యము ఎక్కువ తొందరగా వచ్చే అవకాశం కనబడుతుంది. అంటే మన జాతక పరంగా కొన్ని బ్లాకేజెస్ ఉంటాయి. అవును, అంటే మనకి 12 స్థానాలు ఉంటాయి, లగ్నం నుంచి 12 స్థానాలు ఉంటాయి. వాటిల్లో ఎక్కడైనా గ్రహాలు అనుకూలించకపోతే ధనము వచ్చేది బ్లాక్ అయిపోతూ ఉంటుంది. మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకపోవడము, ఎగయడము, ఇట్లాంటివన్నీ ఉంటుంటాయి. ధన నష్టం కలగడము, మోసపోవడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఎవరైతే ఇట్లాంటి బాధలతో ఉన్నారో, నష్టపోవడము, వాటికి పరిహారంగా మనము ఈ అమ్మవారికి అన్నిటితో పాటు ఆ ఉప్పును కూడా పక్కన పెట్టి పూజ చేసినట్టయితే కనుక చక్కని ఫలితం వస్తుంది. మనీ బ్లాకేజెస్ అనేది ఓపెన్ అవుతాయి. అయితే ఈ ఉప్పుని ఈరోజే కొనుక్కోవాలి. ఉప్పుతో పాటు అంటే దీంతో పాటు కొనుక్కోవాల్సిన వస్తువులు ప్రత్యేకంగా మనం కొనుక్కోవాలి అని అనుకుంటే కనుక కొత్త చీపురు కొనుక్కోండి. కొత్త చీపురు కూడా ఈరోజు కొనుక్కోవచ్చు. కొత్త చాట కూడా, ఉప్పు, కొత్త చీపురు, కొత్త చాట, అంటే అవి మనం దీనిలోకి వాడకపోయినప్పటికీ పక్కన కొనుక్కొని పెట్టుకుని వదిలేస్తాము. అయితే ఈ ఉప్పుని మాత్రము ఇలా గ్లాస్ బౌల్లో వేసి
పూజ చేసి మనం ఏదైనా మనీకి సంబంధించి ధనానికి సంబంధించి ఇబ్బందులు చెప్పుకున్నట్టయితే కనుక మనీ బ్లాకేజెస్ ఓపెన్ అవుతాయి. అయితే మరొక పరిహారం ఏంటంటే కనుక ఈరోజు ఏ ఇంట్లోనైనా సరే చిన్న పిల్లలకు బాలారిష్టాలు వస్తుంటాయి, కింద పడిపోతుంటేను ఏదో రకమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు, చీరుగా ఉంటుంటారు, ఎప్పుడు ఈశ్రోమని ఉంటుంటారు కదా. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఏ ఇంట్లోనైనా సరే ఆ ఉప్పు తీసుకుని, వేరే ఉప్పు పూజకి కాకుండా వేరే ఉప్పు తీసుకుని ఆ పిల్లల చేతిలో అరచేతిలో వేసి ఇలాగా రబ్ చేయించాలి. రబ్ చేయించి ఉప్పుతో దిష్టి తీయడం అనేది రెగ్యులర్గా చేస్తుంటారు. అలా కనుక రబ్ చేసి 2 చేతులతోనూ రాళ్ళు ఉప్పు తీసుకొని రబ్ చేసి కింద పడకుండా షింక్లోనో లేదా వేరే బౌల్లోనో తీసుకుని ప్లేట్లో తీసుకుని ఇలా అనేస్తే కనుక ఆ పిల్లలకి ఉన్న ఏవైనా దిష్టి దోషాలు కానీ నరదృష్టిలు కానీ లేదా శారీరక పరంగా కానీ ఏ ఉన్నా సరే ఈ యొక్క పరిహారంతో పరిసమాప్తమైపోతాయి. అయితే ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా అంటే పెద్దవాళ్లకు ఇబ్బందులు ఉంటాయి. అంటే ఇందాక చెప్పినట్టుగా మన చేతిలో కొన్ని ఆరాస్ ఉంటాయి, మన చుట్టూ తాను పాజిటివ్ వైబ్స్ అనేది మన అరచేతిలో ఉంటుంది. ఎక్కడైనా బై మిస్టేక్ మనకి ఎవరి చేతి అంటే ముందు రోజు కానీ ఎప్పుడైనా షేక్ హ్యాండ్లు ఇచ్చుకునే అలవాటు మనకి, ఇది ఒక చాలా భయంకరమైన అసహ్యమైన అలవాటు. నమస్కారం పెట్టుకోవడం మన సంస్కృతి, కానీ షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తిలో ఉన్న నెగిటివిటీ మన చేతిలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. మనం ఎందుకు ఇలాగ అక్షంతలు వేసి దీవిస్తూ ఉంటాము? మన చేతిలో ఉన్న పాజిటివిటీ వాళ్ళ శిరస్సు మీద పడాలి అని. అంటే మన చేతిలో ఎప్పుడూ పాజిటివ్ అనేది ఉంటుంది ఈ 2 అరచేతుల్లోనూ. అయితే వేరే వాళ్ళకి అందరికీ పాజిటివ్ ఉండాలని రూల్ లేదుగా, దాన్ని వైబ్రేషన్స్ అంటారు మనకి. ఎప్పుడైనా షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ వాళ్ళ చెయ్యి మన చెయ్యి కలిసినప్పుడు వాళ్ళ నెగిటివ్ మన చేతిలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా ట్రాన్స్ఫర్ అయినప్పుడు మనకి ఏది సరిగా జరగకపోవడము, ఇబ్బందులు రావడము, అనీజీగా ఉండడము, ఇలాంటివి ఏవైనా మనలో కనిపిస్తే ఎంత పండగలప్పుడైనా సరే ఏదో రకమైన ఇబ్బందులతో డల్ అయిపోతుంటాము మానసికంగా. అంటే పూజలో పక్క చేస్తాము, బట్ యాబ్సెంట్ మైండ్తో చేస్తుంటారు, కాన్సన్ట్రేషన్ లేక. అవి ఎందుకు జరుగుతాయంటే ఇలాంటివి ఏవైనా జరిగినప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ మనతో పాస్ అయినప్పుడు కనుక చేసినట్టు ఆ ఉప్పుని చేతిలోకి తీసుకుని ఇందాక పిల్లలకి ఎలాగైతే చేసామో అది వాళ్ళకేంటి బాలారిష్టాలు పోవాలి, ఇబ్బందులు పోవాలని మనం ఏమనుకుని సంకల్పం చేసుకోవాలి. నాకు తెలిసి కానీ తెలియక కానీ నేనేదైనా నెగిటివిటీలో ఉంటే కనుక అది పోవాలి, నాకు రావాల్సినవి ఏవైనా ఉంటే రావాలి అని చెప్పి సంకల్పం చెప్పుకొని మనము పెద్దవాళ్ళం షింక్లో కడిగేసుకోవచ్చు అనమాట. అంటే చేతిలోకి తీసుకొని చేతిలోంచి జారిపోకూడదు, అంటే కింద పడకూడదు, కరెక్ట్గా షింక్లోనే పడాలి. ఇలా రబ్ చేసుకుని ఆ నీళ్లతో అది కిందకి వెళ్ళిపోవాలి, అప్పుడు చేతులు కడిగేసుకోవాలన్నమాట. ఇది ఒకటి పరిహారము. దీంతో పాటు ఏం చేయొచ్చు అంటే కనుక మన ఇంట్లో నెగిటివిటీ ఉన్నదా లేదా అనేది తెలియాలంటే తెలుస్తుంది అంటారు, శుభ్రంగా తెలుస్తుంది. అయితే ఇది ఎలా అంటే గడప ఉంటుంది, మన ప్రధాన ద్వారం ఉంటుందిగా, ఆ ప్రధాన ద్వారం దగ్గర పచ్చి పాలు ఏవైనా సరే పచ్చి పాలు తీసుకొని మనం లోపల నుంచుని గడపకి లోపల నుంచుని ఆ గడప మధ్య భాగం ఉంటుందిగా, ఇలా పొడుగ్గా గడప ఉన్నప్పుడు కేంద్ర స్థానం మధ్య భాగం ఉంటుంది కదా, ఆ మధ్య భాగం మీద కొంచెం కొద్దిగా పాలు వేస్తే ఆ పాలు కనుక బయటికి వెళ్ళిపోతే మన ఇంట్లో దోషం బయటికి పోయిందని, లోపలికి కనుక పడితే మన ఇంట్లో దోషం ఉంది అని. అది శుక్రవారం చేస్తారనమాట. అంటే ప్రతి శుక్రవారం మనం చెక్ చేసుకోవచ్చు. ప్రత్యేకించి ఇలాంటివి ఏవైనా మనకి తెలియకుండా ఉంటే కనుక ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే మనకి మనమే చెక్ చేసుకోవచ్చు, ఎవ్వరూ రావాల్సిన పని లేదు. ఆ పాలు లోపల పడితే ఏదో సంథింగ్ మన ఇంట్లో నెగిటివిటీ ఉన్నట్టు, అందువల్ల మనకి ఇట్లాంటివేవో జరుగుతున్నాయని. అదే బయటికి వెళ్ళిపోతే హ్యాపీ, మన ఇంట్లో ఎటువంటి చెడు లేదు అని. మరి అలాంటి నెగిటివిటీ ఉంది అని తెలిసినప్పుడు అదొక ఆందోళన కదమ్మా. దాని పరిహారం ఎలాగ చేసుకుంటాంగా, మరి అమ్మవారి పూజ చేసుకుంటాము, దాన్ని ఎలా పోగొట్టుకోవాలి, ఎప్పుడు భక్తి దైవ చింతన ఇలాంటి మన పూజలు పునస్కారాలు కొంచెం ఎక్కువ చేసుకుంటాం అనమాట. అది కొంతమంది ఏం చేస్తారు, మా ఇంట్లో నెగిటివ్ ఉంది, ఏదో ఇది ఉందని చెప్పి ఎక్కడికి పరిగెత్తవలసిన అవసరం లేదు. ఇలాంటి నెగిటివ్ ఏదైనా కనబడితే దుర్గా అమ్మవారిది కానీ, నరసింహస్వామి వారిది కానీ, ఆంజనేయ స్వామి వారిది కానీ, ఈ 3 దేవతల్ని కనుక మనం పూజ చేసినట్టయితే లేదా మంత్రం చదువుకున్నట్టయితే ఇంట్లో నెగిటివ్ బయటకు వెళ్ళిపోతుంది. సరే మాకు అంత చదవడం రాదు అంటే ఆ రెమెడీ కూడా నేనే చెప్పేస్తాను. అయితే ఈ గడపని శుభ్రం చేసేసుకుని ఈ గడపకి 2 వైపులా పసుపు కుంకుమ పెట్టుకుని చిన్న బౌల్లో ఉప్పు తీసుకుని బయటకి మనకి కుడివైపు
బయట గుమ్మల్లో మనకి కుడివైపున కనుక పెట్టినట్టయితే మన ఇంట్లో నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది. ఇలాగ మీరు గమనించుకున్నప్పుడు చెయ్యవలసిన రెమెడీ, మొదటి రెమెడీ బయటకి అంటే మనం బయటకు వెళ్తాం కదా, మనం లోపలికి ఉంటామా, గడప అవతల ఉంటుంది కదా, అవతల మన కుడివైపు ఎట్లు, మనం బయట నిల్చొని కుడివైపు చూడాలి. మన ఇంట్లోంచే మన కుడివైపు ఏది, మన ఇంట్లో నుంచున్నప్పుడు మన కుడివైపు భాగం వస్తుందిగా, ఆ కుడి భాగంలోనే బౌల్లోనే ఉప్పు తీసుకుని ఉప్పు వేసినట్టయితే కనుక అక్కడ ఈ పరిహారము గడపలోంచే బయటికి వెళ్ళిపోతుంది. అయితే అంటే ఉప్పు బయట పెట్టాలి, ఉప్పు గడప బయట పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు బయట నుంచి మనం నిలబడి చూస్తే లెఫ్ట్ అవుతుంది, మనకి ఎడం వైపు అవుతుంది, ఇంట్లో నుంచి చూస్తేనే రైట్ అవుతుంది అనమాట. కానీ ఎప్పుడు గడప బయట నుంచి ఉప్పు పెట్టద్దు. మన ఇంట్లో ఉండే, మనం పోవాలనుకుంటున్నామా రావాలనుకుంటున్నామా, పోవాలనుకుంటున్నాం కాబట్టి లోపల నుంచి ఉప్పు తీసి అలా బయట పెట్టుకోవాలి. ఈ గడపకి రెండు వైపులా పసుపు కుంకుమ పెట్టేస్తే మన ఇంట్లో ఉన్నది బయటికి వెళ్ళిపోతుంది. ఇది అంటే ఈ మంత్రాలు చెయ్యలేము, ఈ పూజ చెయ్యలేము అని అనుకున్న వాళ్ళకి అంటే ప్రతిదీ సులువే కదా, అది కూడా చేయలేమంటే ఒక దండమే పరిహారం, ఏమీ చేయలేము ఇంకనమాట. స్తోత్రాలు చదువుకోగలిగిన వాళ్ళు చక్కగా అవి చదువుకోవచ్చు. లక్ష్మీ నరసింహస్వామివి, అమ్మవారివి, దుర్గా అమ్మవారివి, అలాగే ఆంజనేయ స్వామి. ఆ స్తోత్రాలు చదవలేము అనుకున్న వాళ్ళు ఇలాంటి పరిహారాలు కూడా పాటించవచ్చు. చాలా బాగా. ఆ ఉప్పుని ఏం చేయాలి, ప్రతి గురువారము, మనం శుక్రవారం పెడతాంగా, ప్రతి గురువారము నీళ్ళల్లో కలిపేయాలి, బయట పెట్టవద్దు. షింక్లో కడిగేసేసి మళ్ళీ అగైన్ పెట్టుకోవాలి. అప్పుడు మీకు మళ్ళీ ఈ పాలతో చెక్ చేసుకుంటారుగా, పాల దోషం పోయినప్పుడు చేయాలి, ఇంకా అవసరం లేదు, ఇంకా మనం పెట్టక్కర్లేదు అనమాట. సో దోషం పోయేంత వరకు ప్రతి శుక్రవారం ఇలా చేయొచ్చు. గురువారం నాడు తీసేయడము, కొత్తగా శుక్రవారం పెట్టుకోవడం. రైట్ అమ్మా, చాలా ఈజీ పరిహారాలు తెలియజేశారు మాకు. చాలా చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. నమస్తే. చూస్తున్నారు కదండి, ఈ నవరాత్రుల్లో మనకి శుక్రవారం రోజు మహాలక్ష్మి అలంకారం వచ్చింది. దాంతోపాటు శుక్రవారం మనం చేసుకోవాల్సినటువంటి పూజా విధానంతో పాటు ఈ చిన్న చిన్న పరిహారాలు, ఉప్పు పరిహారాలు, అలాగే నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే కూడా ప్రత్యేకంగా శుక్రవారాలు చేస్తూ ఉండాలి. అందులోనూ నవరాత్రుల్లో వచ్చాయి కాబట్టి ఈ శుక్రవారం చేస్తే చాలా చాలా విశేషమని మనకి రఘుప్రియ గారు తెలియజేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఈ నవరాత్రుల్లో ఈ శుక్రవారం రోజు ఈ విధంగా మనం పరిహారాలు చేసుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.